మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు ఈ విధముగా మేము కూడుకొని నిన్ను స్తుతించి ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి స్తోత్రాలు. ఈ రోజంతటిలో మా పనిలో మీరు తోడయండి, మా ఉద్యోగాలలో, మా పనులలో, మా ప్రయాణాలలో మీరు తోడయండి. క్షేమము, భద్రతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, ఇదిగో క్షేమముగా గృహాలు చేరుటకు నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప నాయన మరి కృపను బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారు, ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ఏ సమస్యను బట్టి, ఏ కృంగుదలను బట్టి మరి వారు నాయన ఏ సమస్యను బట్టి నలిగిపోతున్నారో, మరి దేనిని బట్టి కృంగిపోయి నాయన మనోవేదనకు గురై ఉన్నారో నాకైతే తెలియకపోవచ్చు, కానీ సమస్తం ఎరిగిన దేవుడవు నీవు. ప్రతి ఒక్క మనుష్యుని హృదయమును దర్శిస్తున్న దేవుడవు. మరి ఈరోజు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డ హృదయమును మీరు దర్శించారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి అక్కరను మీరు తీర్చారని నేను నమ్ముతున్నాను అయ్యా. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, విమోచన అయ్యా. మరి కొంతమంది కోర్టు కేసులను బట్టి అయ్యా, కొంతమంది కుటుంబంలో సమస్యలను బట్టి, కొంతమంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేక అయ్యా, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సఖ్యత లేక ప్రభా, ఇంకా రకరకముల సమస్యలను బట్టి ఎంతమంది అయితే సాతాను చేత వేధించబడుతున్నారో ప్రతి ఒక్కరికి ఈరోజు విడుదల దయచేసి సంపూర్ణ హృదయమును వారికి అందించమని అడుగుతున్నాం. గర్భఫలము లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే యేసు నామములో నీ బహుమానమును వారికి అందించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు అయ్యా. మరి ఈ రోజంతటిలో కాచి కాపాడిన తండ్రి, మా బ్రతుకు దినములన్నీ నీవే నీ కృపాక్షేమము చేత మమ్మల్ని భద్రపరచుమని, కాపాడుమని, దీవించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.